మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అల్లుడా మజాకా ఈ సినిమాల్ని ఎవరైనా మర్చిపోగలరా? ఎస్పెషల్లీ ఆయన ఈ సినిమాలో అత్తలతో చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కదా. ఇప్పుడు మరోసారి అలాంటి కామెడీనే ఆడియన్స్ కి పంచడానికి మన ముందుకు వస్తున్నారు. ప్రెసెంట్ ఆయన కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అని తెలియడంతోనే ఈ సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే చిరంజీవి గారికి మాస్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అలాగే ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ మధ్య ఆ కామెడీ టైమింగ్ ని చాలా మంది మిస్ అవుతున్నారు. అందుకే ఆ టైమింగ్ ని మరోసారి ఆడియన్స్ కి రుచి చూపించాలని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే మరోసారి తన స్టైల్లోనే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చిరంజీవితో చేయబోతున్నాడట. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారట మేకర్స్. ఇక చిరంజీవి గతంలో అత్తలతో అల్లరి చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో ఆయన టైప్ ఆఫ్ టిపికల్ కామెడీకి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే అనిల్ రావిపూడి చిరంజీవి కొలాబరేషన్ లో వస్తున్న ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని కూడా తన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మరోసారి 2026 సంక్రాంతికే బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి లాంటి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సంక్రాంతి అల్లుడు అనే సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో అనేది తెలియాలంటే మరొక 1 year ఆగాల్సిందే. మరి ఈ కాంబినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.